నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం సాహిత్య ప్రక్రియలు పరిచయం నుంచి నాటకం అనేటటువంటి పాఠ్యాంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నాటకం అనేటటువంటిది కూడా ఒక సాహిత్య ప్రక్రియనే. సాధారణంగా మనం కథ, నవల, వచన కవిత, గేయం, పాట ఇటువంటివన్నీ చదవడం ద్వారా అందులో ఉన్నటువంటి సాహిత్యాన్ని తెలుసుకోగలుగుతాం కదా. కానీ నాటకాన్ని చూడడం ద్వారా అందులో ఉన్నటువంటి అంశం ఏంటో అనుభూతి చెందగలుగుతాం. అంటే ఇక్కడ ఒక ప్రేక్షకుడు లేదా ఒక వ్యక్తి చదువుకుంటే మాత్రమే కథను, నవలను, వచన కవితను, గేయాన్ని తెలుసుకోగలుగుతాడు. కానీ నాటకాన్ని చదువుకున్నా చదువుకోలేకున్నా ఆ పాత్రలు ఏం చేస్తున్నాయి అని చెప్పి, ఆ స్టేజ్ మీద ఏం నడుస్తుంది అని చెప్పి చూసి తెలుసుకోగలుగుతాడు. ఏడిస్తే ఏడుపు అని, నవ్వితే నవ్వు అని చెప్పి తెలుసుకోగలుగుతాడు. ప్రస్తుత పాఠ్యాంశంలో నాటకం యొక్క పరిచయం, నాటకాన్ని ఎట్లా ప్రదర్శిస్తారు, నాటకం యొక్క లక్షణాలు ఏంటి, నాటకం యొక్క ఇతివృత్తం ఏంటి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ నాటకం కన్యాశుల్కం నాటకం ద్వారా ప్రస్తుత పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. మీకు ఎస్ఏ క్వశ్చన్లో నాటకం యొక్క లక్షణాలు కన్యాశుల్కం నాటకం మీద ఇవ్వడం జరుగుతుందన్నమాట. కావ్యేషు నాటకం రమ్యం నాటకాంతం హీ సాహిత్యం అని చెప్పి అలంకారికులు చెప్పడం జరిగింది. అంటే నాటకం కూడా ఒక సాహిత్యమే అని చెప్పి చెప్పడం జరిగింది. నాటకం అనేటటువంటిది భారతదేశంలో పురాతనమైనటువంటిదే, కానీ తెలుగులో అధునాతనమైందని చెప్పి చెప్పుకోవచ్చు. నట అనేటటువంటి ధాతువు నుంచి నాటకం అనేటటువంటి పదం ఉద్భవించడం జరిగింది. ఈ పదం నుంచి నటి, నటులు అనేటటువంటి పదాలు రావడం జరిగింది. పాణినీయం అనేటటువంటి గ్రంథంలో నట అనేటటువంటి ధాతువు యొక్క ప్రయోగాలు ఉండడం జరిగింది. భరతుడు కూడా అలా అంగీకార అభినయోపేతమైనటువంటి నాట్యము అని చెప్పి నాటకానికి సంబంధించి తన నాట్యశాస్త్రంలో వివరించడం జరిగింది. గ్రీకు ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా విషాద కథలను నాటకాలు చేసినటువంటి ఆనవాళ్ళు అనేటటువంటివి ఉండడం జరిగింది. నాటకాన్ని దృశ్యకావ్యం, ప్రేక్షకావ్యం, ప్రేక్షణీయం అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. నాటకాన్ని ఒక వేదిక మీద ప్రదర్శించడం జరుగుతుంది. ఈ వేదికను రంగస్థలం, రంగభూమి అని చెప్పి పిలవడం జరుగుతుంది. నటీనటులు తమ యొక్క పాత్రలను బట్టి వేషధారణలతో, అభినయంతో వివిధ కథలను ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి కథలను మనం ఇతివృత్తాలని చెప్పి అంటాం. ఈ సాధారణంగా ఇతివృత్తాలు అనేటటువంటివి 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు. పౌరాణిక నాటకాలు ఏంటి? రామాయణ, మహాభారత కథలు లాంటి పురాణ కథలకు సంబంధించినటువంటి. ఇక చారిత్రక నాటకాలు ఏంటి? రుద్రమదేవి కథ, శివాజీ మహారాజ్ కథ, ఇటువంటివన్నీ చారిత్రక నేపథ్యాలకు సంబంధించినటువంటివి. ఇక సాంఘిక నాటకాలు ఏంటంటే సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాల నుంచి ఏర్పడ్డటువంటివి. ప్రజెంట్ ఇచ్చినటువంటి కన్యాశుల్కం నాటకం కూడా ఒక సాంఘిక నాటకం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో వేదిక మీద, రంగభూమి మీద నటీనటులు తమ యొక్క హావభావాలతో కథలో ఉన్నటువంటి వీరత్వము, నవ్వులు, ఏడుపు, సుఖము, దుఃఖము ఇటువంటివన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. సాహిత్య ప్రక్రియల్లో చదివేవి ఉంటాయి, వినేవి ఉంటాయి, చూసేవి ఉంటాయి. చూసే ప్రక్రియకు సంబంధించినటువంటిదే నాటకం. ఇప్పుడు సినిమా అనేటటువంటిది కూడా ఒక నాటకానికి సంబంధించింది. పూర్వకాలంలో రాజులు తమ రాజదర్బార్లో నాటకాలను ప్రదర్శింపజేసుకునేటటువంటి వాళ్ళు, ప్రజలు కూడా తమ తమ వీధుల్లో నాటకాలను ప్రదర్శింపజేసుకునేటటువంటి వాళ్ళు. సినిమా ఇటువంటి ప్రపంచం లేదు కదా, అప్పటి కాలంలో వినోదాన్ని ప్రదర్శించేది ఈ నాటకం అని చెప్పి చెప్పుకోవచ్చు. నాటకం యొక్క పరిచయం అనేటటువంటిది ఏంటంటే, నాటకం అనేటటువంటిది హావభావాలకు అనుగుణంగా వేషధారణతో మేకప్ లాంటివి ధరించిన తర్వాత ఒక వేదిక మీద ప్రదర్శించేటటువంటి అభినయానికి సంబంధించిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇందులో నటీనటులు ఆ పాత్రలకు తగ్గ అంశాలను ప్రదర్శించడం జరుగుతుంది. నాటకంకి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటంటే, ఈ నాటకం అనేటటువంటిది పూర్వకాలం నుంచి నేటి యుగం వరకు స్టిల్ నడుస్తూనే ఉంది. సో పూర్వకాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆ స్టేజ్ డిజైన్ వేరు ఉండొచ్చు, నటీనటుల యొక్క మేకప్ వేరే రకంగా ఉండొచ్చు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఇప్పుడు వేరే రకంగా ఉండొచ్చు. సో నాటకం యొక్క పూర్వ లక్షణాలను చూసినట్లయితే నాంది, ప్రస్తావన, ఇతివృత్తం, నాయకుడు, రసం, అంక విభజన, అర్థోపక్షేపకాలు, భరతవాక్యం అని చెప్పి ఉండడం జరుగుతుంది. ఇందులో నాంది ఏంటంటే ప్రదర్శించే నాటకానికి పూజ చేయడం, అంటే తెర వెనుక లేదా తెర ముందు ఒక పూజ లాంటిది చేయడం, గణపతి పూజనే చేయడం లాంటిది నాంది. ఇక ప్రస్తావన ఏంటి?
ప్రదర్శించేటటువంటి నాటకం యొక్క అంశాలు ఏముంటాయి, ఈరోజు ఏం కథ నడుస్తుంది స్టేజ్ మీద అనేటటువంటిది ప్రస్తావన, ఒక ఇండెక్స్ లాంటిది. ఇందులో ఒక సూత్రధారుడు, ఆ నాటకానికి సంబంధించినటువంటి సూత్రధారుడు ప్రేక్షకులనందరినీ నాటకం వైపుకు మళ్ళిస్తాడు. ఇక నెక్స్ట్ ఇతివృత్తం ఏంటంటే ప్లాట్, అంటే ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రమం అనేటటువంటివి డిఫరెంట్ టైప్ ఇతివృత్తాలు. ఇందులో ఎలా ఉంటాయి అంటే ప్రఖ్యాతం అంటే పురాణ కథలకు సంబంధించినటువంటివి. ఇవి ఏ రైటర్ రాయలేకుంటాడు, కాలక్రమంలో మనకు అందుబాటులోకి వస్తుంటాయి, అంటే ఒక తరం నుంచి మరొక తరానికి. ఇక ఉత్పాద్యం ఏంటి, ఒక కవి తన యొక్క సృజనాత్మకతతో రాసినటువంటిది ఉత్పాద్యం. మిశ్రమం ఏంటి, కవి రాసిందే కానీ పూర్వకథలకు సంబంధించి రాముడు, కృష్ణుడు ఇటువంటి పాత్రలు అనేటటువంటివి మిశ్రమంలో ఉండడం జరుగుతుంది. ఇవి ప్రబంధ కథలు ఇట్లాంటివి ఉంటాయి. నెక్స్ట్ నాయకి, నాయకుడు అంటే హీరో, హీరోయిన్. ఒక నాటకంలో ప్రధాన పాత్రలు అనేటటువంటివి హీరో, హీరోయినే కదా. వాళ్ళు తమ తమ యొక్క కథలకు అనుగుణంగా, అందులో ఉన్నటువంటి పాత్రలకు అనుగుణంగా అందులో ఒదిగి మిగిలిన పాత్రలన్నిటిని సమన్వయం చేయడం లాంటివి ఈ హీరో, హీరోయిన్కి ఉండడం జరుగుతుంది ఒక స్టేజ్ మీద. ఇక నెక్స్ట్ రసం ఏంటంటే భావావేశాలను మనం రసం అని చెప్పి అంటాం. అంటే ఆ నాటకంలో ఏడుపు ఉందా, సుఖం ఉందా, దుఃఖం ఉందా, పొగడతలు ఉన్నాయా అనేటటువంటివి భావావేశాలు. నెక్స్ట్ అంక విభజన అనేటటువంటిది ఏంటంటే నాటకంలో ఉన్నటువంటి వివిధ ఉపకథలు. ప్రతిరోజు సీరియస్నెస్సే ఉండదు కదా, ఒకరోజు కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ బాహుబలినే తీసుకోండి, అందులో ఒక చోట నవ్వు ఉంది అనుకోండి, ఒక చోట ఏడుపు ఉంటుంది, ఒక చోట పశ్చాత్తాపం ఉంటుంది. ఇవన్నీ ఉపకథలు. ఈ అంక విభజన వివిధ అంకాలుగా ఒక నాటకం అనేటటువంటిది నిర్మాణం కావడం జరుగుతుంది. నెక్స్ట్ అర్థోపక్షేపకాలు, అంటే ఒక నాటకంలో చేయలేనటువంటి కార్యక్రమాలు. రాజు వేటకు వెళ్ళిండు అనేటటువంటి దాన్ని అందులో చూపలేరు, కేవలం నోటి మాటలతోనే చెప్పడం జరుగుతుంది. మరియు స్టేజ్ మీదనే డ్రెస్ మార్చుకోవడం అనేటటువంటిది చేయలేరు. ఇక తినడం అనేటటువంటిది, భోజనం చేయడం అనేటటువంటిది చేయలేరు. నిద్రపోవడం అనేటటువంటి ప్రక్రియను చేయలేరు. స్నానం చేస్తున్నారు అనేటటువంటి ప్రక్రియను చేయలేరు. హగ్ చేసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు అనేటటువంటిది చేయలేరు. అర్థోపక్షేపకాలంటే నాటకం స్టేజ్ మీద చేయలేనటువంటి పనులు. లాస్ట్ ఉండేటటువంటి అంశం ఏంటంటే భరతవాక్యం, అంటే భారతదేశంలో పుట్టినందుకు, భారతదేశ పౌరులమైనందుకు నాటకం ముగించే ముందు శుభప్రదంగా ఈ భరతవాక్యాన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఒక శుభమైనటువంటి ముగింపు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఆధునిక నాటకం యొక్క లక్షణాలను చూసినట్లయితే మంచి మేకప్, మంచి పవర్ఫుల్ మేకప్ అనేటటువంటిది, లైట్ సెట్తో నాటకం యొక్క ప్రదర్శించే రంగభూమిని ఏర్పాటు చేయడం, ఇక మేకప్ ఉన్నటువంటి వాళ్ళు తమ తమ యొక్క పాత్రలకు న్యాయం చేయడం అనేటటువంటి లక్షణం. తర్వాత సార్వకాలికమైనటువంటిది, అంటే ఆ కాలానికి సంబంధించినటువంటి పరిస్థితులు, జీవన విధానానికి తగ్గట్లుగా సార్వకాలికంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సామూహికత అనేటటువంటి లక్షణం. సామూహికత అంటే నటులు గుంపులు గుంపులుగా నటనలో మమేకం కావడం సామూహికత. ఉత్కంఠ అనేటటువంటి లక్షణం ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటటువంటి లక్షణం. సో సినిమాల్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఏముంటుంది అని చెప్పి మనం ఎట్లా ఫీల్ అవుతామో నాటకంలో కూడా ఉత్కంఠ అనేటటువంటి లక్షణం ఉండడం జరుగుతుంది. ఇక నటుల వ్యాఖ్యానాత్మక శైలి, అంటే కొత్తగా ఉండడం లాంటి ప్రక్రియ ఉంటేనే నాటకం వైపుకు మళ్ళుతారనమాట. ఇక ఉద్వేగాలను ప్రదర్శించడం, ఉద్వేగాల వల్ల స్టేజ్ మీద ఏడుస్తున్నప్పుడు ప్రజలు కూడా ఏడ్చే విధంగా అందులో లీనమైపోయడం, ఉద్వేగాలను ప్రదర్శించడం. నెక్స్ట్ ఒక సామాజిక కళగా ప్రదర్శించడం, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటే ఆ పరిస్థితులను చెప్పడం లాంటి నాటకాలు. నెక్స్ట్ సార్వకాలికంగా ఉండేటటువంటి లక్షణం, వ్యాఖ్యానాత్మకమైనటువంటి లక్షణం, అనుకరణాత్మకమైనటువంటి లక్షణం. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి జీవన విధానాలు, భాష, శైలి, ప్రజలకు ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేటటువంటివి కూడా ఆధునిక నాటకం యొక్క లక్షణాలు. ఇక నాటకం రాస్తున్నప్పుడు ఒక రచయితకు ఉండాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే వాస్తవికత అంశాలు అనేటటువంటివి నాటకంలో ఉండాలి. ప్రజెంట్ జరిగేటటువంటి వర్తమాన విషయాలను ప్రాధాన్యత తీసుకొని దృష్టిలో పెట్టుకొని నాటకం రాయాలి. ఇక సంభాషణలు అనేటటువంటివి అందరికీ అర్థమయ్యే విధంగా సరళంగా, సూటిగా, వ్యవహారిక భాషలో ఉండాలి. ఇక నెక్స్ట్ పాత్రల యొక్క వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి పాత్రను సృష్టించాలి. అదే గంజాయి తాగుతున్నాడు అని చెప్పి ఒక చెడ్డ మార్గంలో ఉండేటటువంటి పాత్రలను
సృష్టించవద్దు. ఇక నాటకం అనేటటువంటిది ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉండాలి. ఇవి ఆధునిక నాటకం రాస్తున్నప్పుడు రచయిత తీసుకోవాల్సినటువంటి అంశాలు. ఇప్పుడు ప్రాచీన నాటకానికి సంబంధించి నాంది, ప్రస్తావన, ఇతివృత్తం, నాయకుడు, రసం, అంకవిభజన, అర్థోపక్షేపకాలు, భరతవాక్యం అని చెప్పి వీటిని హెడ్డింగ్ పెట్టి రాయండి. ఆధునిక నాటకంలోని లక్షణాలను మీరు హెడ్డింగ్లు పెట్టకుండా ఒక ప్యాసేజ్ మాదిరి రాయండి. మీకు తోసినవి ఎక్కువ రాసుకునేటందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి కన్యాశుల్కం అనేటటువంటి నాటకం గురించి చెప్పుకుందాం. కన్యాశుల్కం అనేటటువంటి నాటకాన్ని చూసినట్లయితే దీన్ని గురజాడ అప్పారావు గారు రాయడం జరిగింది. ఇది ఒక సాంఘిక నాటకం, కల్పిత కథ, వ్యంగ్యంగా హాస్యంగా రాయబడినటువంటి కథ. బాల్య వితంతువులకు సంబంధించినటువంటి వివాహాలకు సంబంధించినటువంటి అంశం ఇందులో ఉండడం జరుగుతుంది. అయితే విజయనగర పరిసర ప్రాంతాల్లో 1880 నుంచి 1900 మధ్యకాలంలో ఈ కన్యాశుల్కం అనేటటువంటి దురాచారం ఉంది. అంటే బాగా డబ్బున్నటువంటి వ్యక్తి అమ్మాయిని కొనుక్కొని పెళ్లి చేసుకుంటాడు. అంటే చాలా పెద్ద ఏజ్ ఉంటుంది ఆయనకు, చాలా చిన్న పిల్లని చేసుకుంటాడు, తొందరలోనే చచ్చిపోతాడు. ఆ చిన్నపిల్ల వితంతువులాగా వెట్టి చాకరీ అనేటటువంటిది చేస్తుంది. ఏంటి ఇప్పుడు కట్నానికి క్వైట్ ఆపోజిట్లో ఉండేటటువంటిది కన్యాశుల్కం. అంటే అమ్మాయి తల్లిదండ్రులు డబ్బుకు ఆశపడి తమ యొక్క కూతుర్ని పెద్ద డబ్బున్నటువంటి మహారాజుకు అమ్మేయడం లాంటి ప్రాసెస్. సో ఇటువంటి అంశాల మీద విజయనగర పరిసర ప్రాంతాల్లో ఇటువంటి దురాచారాలు జరుగుతున్నాయి కదా. విజయనగర ప్రాంతాలను పాలిస్తున్నటువంటి రాజు ఆనంద గజపతి అనేటటువంటి వ్యక్తి ఈ అంశం మీద, కన్యాశుల్కం మీద అనేక సమాచారం అనేటటువంటిది సేకరించడం జరిగింది. ప్రతి సంవత్సరం చాలా చిన్న చిన్న పిల్లలు 400లకు పైగా వితంతువులు అవుతున్నారని చెప్పినటువంటి అంశాన్ని ఈ సేకరించిండు అనమాట. అప్పుడున్నటువంటి మద్రాసు శాసన మండలిలో ఈ బిల్లును పెడితే కూడా ఈ బిల్లు అనేటటువంటిది పాస్ కాలేదనమాట. సో దీన్ని తెలుసుకున్నటువంటి గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కానికి వ్యతిరేకంగా వ్యవహారిక భాషలో ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి కన్యాశుల్కం అనేటటువంటి నాటకాన్ని రాయడం జరిగింది. ఇది ఒక కల్పిత కథ. ఒక అగ్రహారంలో అగ్నిహోత్ర అవధానులు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. సో అతని యొక్క భార్య వెంకమ్మ, వారికి 3 పిల్లలు, బుచ్చమ్మ, సుబ్బి, వెంకటేశం అనేటటువంటి 3 పిల్లలు. అయితే అగ్నిహోత్ర అవధానులు డబ్బు కాశపడి మొదటి కూతురైనటువంటి బుచ్చమ్మను ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి వివాహం చేయబోతాడు. కానీ ఆ వివాహ సందర్భంలోనే ఆ డబ్బు ఉన్నటువంటి వ్యక్తి చనిపోతాడు. వివాహం అవుతున్న రోజు నుంచే బుచ్చమ్మ వితంతువులాగా ఉండిపోతుంది. ఎందుకు? భర్త ఆ రోజే చనిపోయిండు. ఇక నెక్స్ట్ కొన్నాళ్లకు తన యొక్క 2వ కూతుర్ని సుబ్బిని కూడా కన్యాశుల్కం తీసుకొని మరొక వ్యక్తి లుబ్ధావధానులకు ఇవ్వాలని చెప్పి అనుకుంటాడు. వివాహాన్ని ఖాయం చేసుకుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అగ్నిహోత్ర అవధానుల యొక్క భార్య వెంకమ్మ ఏం చేస్తుందంటే తన యొక్క తమ్ముడైనటువంటి కరకట శాస్త్రి సహాయం తీసుకొని నా బిడ్డ పెళ్ళిని జడగొట్టు అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు ఆ కరకట శాస్త్రి ఏం చేస్తాడంటే లుబ్ధావధానుల వద్దకు తన యొక్క శిష్యుణ్ణి ఆడవేషంలో తీసుకొని వెళ్ళి ఆ లుబ్ధావధానులకు వద్ద డబ్బు తీసుకొని వివాహం చేస్తాడు. ఈ వివాహం చేయడానికి మధురవాణి అనేటటువంటి ఒక సెక్స్ వర్కర్ హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఈ లుబ్ధావధానుల సంబంధాన్ని ఎవరైతే తెచ్చింటారో రామప్ప పంతులు అతని తాన పనిచేస్తుంటుంది ఈ మధురవాణి. సో ఏం చేస్తుంది? ఆమె కరకట శాస్త్రి వద్దకు వచ్చి కరకట శాస్త్రిని మరియు అతని యొక్క శిష్యుణ్ణి వేషాలు మార్పించేస్తుంది. అతని శిష్యుణ్ణి ఆడకూతురులాగా, ఆ కరకట శాస్త్రిని గుంటూరు శాస్త్రిగా వేషం అనేటటువంటిది మారుస్తుంది అనమాట. ఈ మధురవాణి సహాయంతో సుబ్బి జీవితం అనేటటువంటిది మంచిగా ఉంటుంది. అంటే సుబ్బిని ఆ లుబ్ధావధానులు, ముసలివాడైనటువంటి లుబ్ధావధానులకు కన్యాశుల్కం కింద ఇవ్వలేరన్నమాట. సో ఇప్పుడు మోసపోయినటువంటి లుబ్ధావధానులు ఎవరైతే ఉన్నారో ఈ అగ్నిహోత్ర అవధానుల మీద కేసు వేసిండు. ఈ కాన్సెప్ట్ ఇట్లా ఉంటే ఇప్పుడు బుచ్చమ్మ బాల్య వితంతువులాగా అగ్నిహోత్ర అవధానులు ఇంట్లో గ్రామంలో వితంతువు వలె వెట్టి చాకిరీ చేస్తుంది కదా, ఆమెను ఒక వ్యక్తి లేపుకపోయిండు అనమాట. ఎవరు ఆయన అంటే ఈ అగ్నిహోత్ర అవధానుల ఏకైక కొడుకు వెంకటేశం ఉన్నాడు కదా, ఆ వెంకటేశానికి చదువు చెప్పడానికి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషి. సో ఇప్పుడు ఆ గిరీశం అనేటటువంటి వ్యక్తి చెడ్డ వ్యక్తి, గ్రామంలో మహిళల విషయంలో తడబాటు చేస్తుంటాడు. ఇప్పుడు సెక్స్ వర్కర్గా ఉన్నటువంటి మధురవాణి వద్దకు అనేక సార్లు వెళ్ళడానికి ప్రయత్నం చేసిండు. అటువంటి వ్యక్తి
బుచ్చమ్మకు మాయమాటలు చెప్పి బుచ్చమ్మని లేపుకుపోయాడు. ఇప్పుడు అగ్నిహోత్రావధానులైనటువంటి ఆ బుచ్చమ్మ తండ్రి గిరీశం మీద కేసేసిండు. ఇక ఒక వంక గిరీశం మీద అగ్నిహోత్రావధానులు వేసిండు, మరొక వంక లుబ్ధావధానులు అగ్నిహోత్రావధానుల మీద కేసేసిండు అనమాట. ఈ రెండు కేసులను వాదించడానికి సౌజన్యరావు అనేటటువంటి ఒక మంచి లాయరు కోర్టులో వాదిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మధురవాణి అనేటటువంటి వ్యక్తి రెండు కేసులలో ఉంటుంది. అంటే మొదటి కేసులో ఏదైతే బుచ్చమ్మ కేసు ఉంది కదా, ఆ బుచ్చమ్మను గిరీశం అనేటటువంటి వ్యక్తి లేపకపోయింది కదా, అతని యొక్క నిజస్వరూపాన్ని సౌజన్యరావుకు చెప్పడం జరిగింది. రెండవ కేసు సుబ్బి జీవితాన్ని కాపాడడంలో కరకట శాస్త్రికి సహాయం చేసింది. కరకట శాస్త్రి శిష్యుడిని ఆడవేషం వేసేటట్లు రామపంతులు లుబ్ధావధానుల యొక్క రహస్యాలు అనేటటువంటివి ఈ మధురవాణి తెలిపింది. సానిదానినైనా సత్యంగా ఉండాలని చెప్పి మధురవాణి మంచి క్యారెక్టర్గా ఉండడం జరుగుతుంది. సౌజన్యరావు కూడా మంచి క్యారెక్టర్గా ఉండడం జరుగుతుంది. గిరీశం అనేటటువంటి వ్యక్తి ఒక దొంగ మోసకాన్లాగా బుచ్చమ్మకు మాయమాటలు చెప్పి ఆమెని లేపుకోయింటాడని చెప్పి చెప్పుకోవచ్చు. అగ్నిహోత్రావధానులు డబ్బుకు ఆశపడి మొదటి బిడ్డను కన్యాశుల్కం కిందని ఇవ్వాలనుకున్నాడు, రెండో బిడ్డను కూడా కన్యాశుల్కం కిందని ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. ఈ నాటకం ఎండింగ్లో ఆ సెక్స్ వర్కర్ లాగా ఉన్నటువంటి మధురవానికి సౌజన్యరావు భగవద్గీతను అందించడంతో ఈ నాటకం అనేటటువంటిది ముగుస్తుందన్నమాట. చాలా సింపుల్గా కన్యాశుల్కం అనేటటువంటి నాటకం అగ్నిహోత్రావధానులకు 3 పిల్లలు బుచ్చమ్మ, సుబ్బి, వెంకటేష్. సో ఈ బుచ్చమ్మ పెళ్లి రోజే వితంతులాగా అయింది. సుబ్బి మరొక వ్యక్తికి ముసలి వ్యక్తికి ఇవ్వబోతునంటే వాళ్ళ తల్లి అయినటువంటి వెంకమ్మ ఆమె జీవితాన్ని కాపాడింది తన తమ్ముని ద్వారా. వెంకటేశానికి చదువు చెప్పినటువంటి గిరీశము మొదటి కూతుర్ని లేపుకుపోతే కేసులు వేసుకున్నారు. అగ్నిహోత్రావధానులు తన బిడ్డను లేపుకోయినందుకు గిరీశం మీద, రెండవ కూతురుని ఇవ్వకుండా మోసం చేసినందుకు ఎవరైతే లుబ్ధావధానులు అగ్నిహోత్రావధానుల మీద కేసు వేసిందనమాట. ఇది కన్యాశుల్కం అనేటటువంటి నాటకం. నాటకానికి సంబంధించినటువంటి లక్షణాలతో ఇందులో ఉన్నటువంటి ప్లాట్ ఏంటి, అంటే ఇతివృత్తం ఏంటి, ఒక సాంఘిక నాటకం, ఇది ఒక కల్పిత కథ, సంభాషణలు అనేటటువంటి వ్యవహారిక భాషలో ఉండడం జరిగిందని చెప్పి మీరు ఎస్ఏ క్వశ్చన్ కింద రాయాలన్నమాట. నాటకం అనేటటువంటిది నట అనేటటువంటి ధాతువు నుంచి ఏర్పడి నటీ నటులు అనేటటువంటివి ఏర్పడడం జరిగినాయి. నటీ నటులు తమ యొక్క భావావేశాలను రక్తి కట్టించే విధంగా వేదిక మీద రంగస్థలం మీద ప్రదర్శిస్తారని చెప్పి మీరు ఎస్ఏ క్వశ్చన్లో రాయాలి. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కంటెంట్. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.